మెటీరియల్ వాదం అంటే ఏంటంటే ఇప్పుడున్న ఈ మన నిలబడిన ఈ భూమి కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, చంద్రుడు కానీ, కనబడుతున్న ఈ అనంతమైన విశ్వంలో మెజారిటీ ఏముంది చెప్పండి. మెటీరియల్ ఉందంటారా? కళ్ళకు కనబడేది చాలా ఎక్కువ ఉందండి. కళ్ళకు కనబడేది మెజారిటీ మనకు కనబడేది ఏంటంటే పదార్థం ఉంది. ఇప్పుడు ఈ పదార్థాన్ని వాళ్ళు బేస్ చేసుకుని ఏమంటారంటే, పదార్థం ఉంది కనుక ఆ పదార్థాన్ని బేస్ చేసుకుని ఏమంటారంటే, ఈ పదార్థం విస్తరిస్తుంది. ఈ రోజుకి పదార్థం విస్తరిస్తుందంటే దేవుడు దాన్ని విస్తరింపజేస్తున్నాడా? కాబట్టి పదార్థం వ్యాకోచం చెందుతూ విస్తరిస్తుందంటే దేవుడు లేడు. ఇంకా చెప్పాలంటే ఈ పదార్థం ఎలా వచ్చిందంటే వాళ్ళు అంటారు, అలా వచ్చిందంటే అలా వచ్చి అలా యూనివర్స్లో ఉందంట. అంటే భూమి ఒక పదార్థం, చంద్రుడు ఒక పదార్థం, ఇవన్నీ అలా వచ్చి ఉండిపోయినాయట. అడుగుతున్నాను, ఇవి ఎవరు వాదన చేస్తారంటే దేవుడు లేడు అన్నవారు. ఇవెవరు వాదన చేయరంటే ఒరిజినల్ సైన్స్ నమ్మునోడు దీన్ని వాదించడు. మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ సైన్స్ నమ్మునోడు దీన్ని వాదించడు. మరి ఎవరు అంటే సైన్స్ నమ్మామనుకుంటున్నా దేవుణ్ణి నమ్మని పనికిమాలిన పనులు చేస్తున్న వాళ్ళు సైన్స్లో ఒక పాయింట్ ఇలా తెచ్చి, ఇదిగో పదార్థాన్ని బట్టి పదార్థం అలా ఉందో తప్ప ఈ పదార్థం వెనకాల ఎటువంటి దేవుడు లేడు, ఈ పదార్థం ఈ రోజుకి అంటే విస్తరిస్తుందంటే దీని వెనకాల దేవుడు లేకుండానే విస్తరిస్తుంది కనుక ఈ పదార్థం ఎప్పటి నుంచి ఉందని దేవుణ్ణి నమ్మని వారు ఈ పదార్థాన్ని బేస్ చేసుకుని పదార్థం అంటే మెటీరియల్ ఆర్గ్యుమెంట్ తెర మీద తీసుకొస్తారు. కానీ నిజానికి ఒరిజినల్ సైన్స్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ సైన్స్ ప్రకారం పదార్థానికి బాగా వినండి, వీళ్ళు నమ్ముతున్న నమ్మకానికి చాలా వ్యత్యాసం ఉందని మనకు ఒక ఆర్గ్యుమెంట్, ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ చెప్తుంది. దాన్ని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్న ఒక థియరీ మనం విన్నా. ఎప్పుడో గుర్తులేకపోతే గుర్తున్నట్టే ఎప్పుడో విన్నా. ఈసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్లో కూడా చూడండి. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనే ఒక థియరీ ఒకటి ఉంది. అదేంటంటే, ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్లో ఒక వేడి గాలిని మనం